నటుడు నాగార్జున పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా నాగార్జున పేరు వాడుకోవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏఐఎంఎల్, డీక్ ఫేక్స్ లాంటి వాటికి పాల్పడితే చర్యలు తప్పవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. తన వ్యక్తిగత హక్కులు, నైతిక హక్కుల్ని పరిరక్షించాలని, తన అనుమతి లేకుండా పేరు, ఫోటో, ఇతర లక్షణాలను వాడుకోకుండా సంస్థల్ని శాశ్వతంగా నియంత్రించాలని కోరుతూ నాగార్జున ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అందుకు అంగీకరిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తనకు సంబంధం లేకుండా తన ఫోటోలు, ఫీచర్స్ను 10 వెబ్సైట్లు వాడుకోవడంపై అభ్యంతరం తెలుపుతూ నాగార్జున ఈ పిటిషన్ దాఖలు చేశారు. వెబ్సైట్లు నాగార్జున వ్యక్తిత్వ హక్కులు, నైతిక హక్కులను ఉల్లంఘించకుండా ఆయన వస్తువులు, సేవలను ఆయన నుండి వెలువడే లేదా ఆమోదించినవిగా బదిలీ చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు నిషేధం విధించింది. ఒకరి వ్యక్తిత్వ హక్కులను దోపిడీ చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే కాకుండా గౌరవంగా జీవించే హక్కు కూడా ప్రమాదంలో పడుతుందని తెలిపింది. దీంతో ప్రస్తుత డిజిటల్ యుగంలో హీరో నాగార్జున గుర్తింపు హక్కులకు రక్షణ లభించినట్లయింది. సాంకేతికతలతో మోసపూరిత కంటెంట్లు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. ఈ తీర్పు సెలబ్రిటీల గుర్తింపు హక్కులను రక్షించడంలో ఒక మైల్ స్టోన్ తీర్పుగా నిలిచింది. జస్టిస్ తేజస్ కార్య నేతృత్వంలో జరిగిన ఈ కేసు విచారణలో నాగార్జున తరపున సీనియర్ అడ్వకేట్ ప్రవీణ్ ఆనంద్, వైభవ్ ఖగ్గర్, వైశాలి మిత్తల్ వాదించారు. నాగార్జున 95 సినిమాలు చేసి 2 జాతీయ పురస్కారాలను పొందిన గొప్ప నటుడని, షెడ్యూలాయిడ్ సైంటిస్టా పిలవగా పెడబడతారని, ఆయనకు ఎక్స్లో 60 లక్షలు, ఫేస్బుక్లో 81 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారని వారు కోర్టుకు తెలిపారు. నాగార్జున గుర్తింపు ఆధారంగా ఫోన్ కంటెంట్, ఫేక్ ఎండోర్స్మెంట్, టీ-షర్ట్లు, మర్చెండైజ్ వంటివి అమ్ముతున్నారని, యూట్యూబ్ షార్ట్స్లో హ్యాష్ట్యాగ్లు ఉపయోగించి మోసపూరిత వీడియోలు వైరల్ చేస్తున్నారని లాయర్లు కోర్టుకు విన్నవించారు. ఇటువంటి కంటెంట్ను ఏఐ మోడల్స్ ట్రైనింగ్కు ఉపయోగిస్తే మరింత హాని వాటిల్లుతుందని కోర్టులో వాదించారు. వారి వాదనతో కోర్టు ఏకీభవించి కీలక ఆదేశాలు ఇచ్చింది.